ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం ఘటనలో ద్రాక్షారామ తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ కు తన ఇంటి సమీపంలో ఉన్న పంట కాలువ స్థలం విషయంపై ద్రాక్షారామ ఆలయ ఉద్యోగులతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఆలయ ఉద్యోగులు పూజారిపై కక్ష పెంచుకున్న నిందితుడు తప్పుడు కేసు మోపే ఉద్దేశంతో పక్కా ప్లాన్ చేశాడు. గుడిలో పూజారి శివలింగానికి నిత్య పూజలు చేస్తుండగా గమనించిన శ్రీనివాస్ పక్కా ప్లాన్ ప్రకారం శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అన్నారు. నిందితుడిపై 298, 324/4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు, బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ. ద్రాక్షారామ శివాలయంలో శివుని లింగం ధ్వంసం ఘటనలో శ్రీనివాస్ పక్క ప్లాన్ ప్రకారమే చేసినట్లు పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, అయితే శ్రీనివాస్ మానసిక సమస్య ఉందని అందుకే ఇలా ప్రవర్తించారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పక్క ప్లాన్ ప్రకారమే చేశారని చెప్తున్నారు పోలీసులు. ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రస్తుతానికైతే శివలింగం ధ్వంసం చేసిన శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఉదయం వరకు కూడా అతని మానసిక పరిస్థితి సరిగా ఉండదు అని వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ పోలీసులు వాటి అన్నిటికీ చెక్ పెట్టారు. ప్రస్తుతం అతను యాక్టివ్ గానే ఉంటాడు, కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చేశాడు. కావాలనే ప్లాన్ ప్రకారం ఏదైతే పూజారులు అదేవిధంగా ఆలయానికి సంబంధించిన అధికారులతో స్థలం వివాదం ఉండడంతో వాళ్ళ మీద ఈ నెపం నెట్టివేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసేటట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి శ్రీనివాస్ బంధువులు కూడా టీడీపీలో ఉన్నారు. లోకల్ గా గ్రామ స్థాయిలో టీడీపీలో పనిచేస్తారని పోలీసులకు సంబంధించి అదేవిధంగా పోలీసుల విచారణ తెలిసింది. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరొక వైపు వైసీపీ నేతలు ఇప్పటికే 2 సార్లు ఏది శివలింగం ధ్వంసం జరిగిన ఘటనకు సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం హిందూ సంఘాలు అదేవిధంగా హిందూ ఆలయాల మీద పక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా కావాలని ఈ శివలింగాన్ని ధ్వంసం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎందుకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, అదేవిధంగా లోకల్ గా ఉన్న మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే ఇప్పటివరకు ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఇది సంప్రోక్షణ చేయాలంటే ఈ శివలింగం ధ్వంసం అయిపోయిన తర్వాత దానికి సంబంధించి సంప్రోక్షణ చేయాలంటే మళ్ళీ మరొక శివలింగం అట్లా ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించి అర్చకులకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుందని ఇటు వైసీపీ కార్నర్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే శ్రీనివాస్ సంబంధించి శ్రీనివాస్ యాక్టివ్ గానే ఉంటాడు, కాకపోతే గ్రామంలో అందరికీ వితండవాదం ఎక్కువగా చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. దానికి అనుగుణంగా పోలీసులు ఇంకా ఇది శ్రీనివాస్ తో ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేయించారా, లేదంటే ఒకవేళ అర్చకులతో ఉన్న విభేదాలతో స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆధారాలు సేకరిస్తున్నారు. మరొక వైపు శ్రీనివాస్ సంబంధించిన కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరితో మాట్లాడాడు, గ్రామం నుంచి ఇప్పుడు ఆలయానికి సమీపంలో ఈ గ్రామం అదేవిధంగా శ్రీనివాస్ వాళ్ళ గ్రామము ఆలయానికి సంబంధించి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పంపించారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అతని నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మరొక వైపు అతని సోదరుడు కూడా లోకల్ గా గ్రామ స్థాయిలో టీడీపీలో యాక్టివ్ గా ఉండడం, అదేవిధంగా ఇంక వేరే పార్టీ వ్యవహారాలు ఏదైనా ఉన్నాయా, లేదంటే ఖచ్చితంగా కావాలని ఇక్కడికి వచ్చి ఒకవేళ స్థలం వివాదం అర్చకులతో ఉంటే అదేవిధంగా ఆలయానికి సంబంధించిన అధికారులతో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే వ్యక్తిగతంగా చూసుకోవచ్చు. కానీ ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం ఎంతో ప్రాముఖ్యత కలిగిన, దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఎందుకు శివలింగాన్ని ఈ విధంగా చేశాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు హిందూ సంఘాలు కావచ్చు, హైందవ సంఘాలు ఉదయం నుంచి కూడా ద్రాక్షారామంకి సంబంధించి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న హైందవ సంఘాలు ఇక్కడికి చేరుకుని తమ ఆందోళన అదేవిధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ స్థాయిలో వచ్చి శివలింగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం అదేవిధంగా హిందువులకు సంబంధించిన విషయం కాబట్టి దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి.